హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ రైనీ సీజన్ కదా, కొన్ని టిప్స్ అయితే మాకు ఇవ్వండి, మేము వాటిని ఫాలో అవుతాము. చాలామంది వెహికల్స్ అయితే ఇంటి బయటే పార్క్ చేస్తున్నారంట. సో వాన్లో తడుస్తుంది బ్రో, కొన్ని చోట్ల రస్ట్ అయితే పడతా ఉంది. మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది అంటే మేము ఎలా మెయింటైన్ చేయాలి వానాకాలంలో, అలాగే కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్పమని చెప్పేసి అడిగారనమాట. సో నేను మొత్తం రీసెర్చ్ చేసి కొన్ని కీ పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను. వాటి గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం సేఫ్టీ ప్రికాషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, వేర్ ఏ ప్రాపర్ గేర్. ప్రాపర్ గేర్ అంటే మీరు ఒక జాకెట్ అయితే పర్చేస్ చేయండి. ఆ జాకెట్ మీకు ఎప్పటికైనా ఉపయోగపడుద్ది బ్రో. మీరు లాంగ్ వెళ్ళేటప్పుడైనా సరే, వానాకాలంలో అయినా సరే, మీకు కింద పడినా సరే ఏమీ కాకుండా అది జాగ్రత్తగా చూసుకునిద్ది. కాబట్టి ఒక జాకెట్ అయితే పర్చేస్ చేయండి. 3000 4000 రూపీస్ నుంచి మీకు కొన్ని స్టార్టింగ్ అయితే ఉన్నాయి కదా. సో ఒక మంచి జాకెట్ అయితే మీరు పర్చేస్ చేయండి. కుదిరితే గ్లౌజెస్ కూడా కొనుక్కోండి. సో గ్లౌజెస్ కొనుక్కున్నప్పుడు మీకు మంచి ఫింగర్స్కి సేఫ్టీ అయితే ఉండిద్ది. అలాగే ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పెట్టుకోండి. హాఫ్ ఫేస్ అయితే వద్దు. ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడైనా పొరపాటున కింద పడినా సరే మీకు అంత తొందరగా మీ ఫేస్కి దెబ్బ తగలదు. ఎటు మీరు బూట్స్ వేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ చెప్పులు వేసుకొని బైక్ రైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వానాకాలంలో వాళ్ళు బూట్స్ అయితే వేసుకోండి. సో పొరపాటున ఎప్పుడైనా కింద పడినా సరే ఏమీ కాదు. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి, చెక్ యువర్ టైర్స్. సో మన వెహికల్ పర్చేస్ చేస్తాము, రైడ్ చేస్తూనే ఉంటాము. డైలీ చాలామంది 100 కిలోమీటర్స్ కూడా తిరిగే వాళ్ళు ఉన్నారు. అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్స్ కూడా తిరిగే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కానీ టైర్స్ అరిగిపోయినా లేదా అని చెప్పి చెక్ చేసుకోరు. సో మీరైతే చెక్ చేసుకోండి, నా టైర్లు అరిగిపోయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. టైర్లు ఒకవేళ అరిగిపోయినాయి అనుకోండి, మీరు రీప్లేస్ చేసుకోండి కొత్త వాటితో. లేదంటే మాత్రం అరిగిపోయిన టైర్స్తోనే మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, వాన పడినప్పుడు రోడ్లు అయితే తడిగా ఉంటాయి కాబట్టి మీరు బ్రేక్ వేసిన వెంటనే మీకు స్కిడ్ అయిపోయి కింద పడిపోతారనమాట. అదొకటి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. తర్వాత స్లో డౌన్. సో మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్తారు కదా, మీకు తెలిసిన రోడ్స్ అయినప్పటికీ మీరు వానాకాలంలో ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు, స్లోగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో మీ టైర్స్ మీరు ఒకవేళ చెక్ చేసుకోలేదనుకోండి, అవి ఒకవేళ అరిగిపోయి ఉంటే మీరు వెళ్ళే స్పీడ్కి వాన పడినప్పుడు బ్రేక్ వేస్తే స్కిడ్ అయిపోతారు. అది మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇంక్రీజ్ ఫాలోయింగ్ డిస్టెన్స్. మీ ముందు ఒక వెహికల్ వెళ్తుంది అనుకోండి, సో దానికి దగ్గరలో అయితే వెళ్ళొద్దు. కనీసం ఒక 50 మీటర్స్ అయినా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సో ఒకవేళ వాడు సడన్గా బ్రేక్ వేసినా సరే, మీరు బ్రేక్ వేస్తారు కదా, బ్రేక్ వేసినప్పుడు వాడి దగ్గరికి అయినా వెళ్ళి ఆగుతారు. సో మరీ దగ్గరలో ఉన్నారనుకోండి, మీరు బ్రేక్ వేస్తే వాడిని గుద్దేస్తారనమాట. సో మీరు బ్రేక్ వేసేటప్పుడు కూడా స్మూత్గా బ్రేక్ వేస్తే కనీసం వాడి దగ్గరలోకైనా వెళ్ళి ఆగుతారు. స్కిడ్ అవ్వకుండా, యాక్సిడెంట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత స్మూత్ కంట్రోల్స్. అంటే ఏంటంటే మీరు యాక్సిలేటర్ అనేది ఇట్లా స్పీడ్గా ఇవ్వకుండా, సడన్ బ్రేకింగ్ వేయకుండా జాగ్రత్తగా స్మూత్గా అయితే వెహికల్ని రైడ్ చేయండి. అప్పుడే మీకు సేఫ్గా వెళ్తారనమాట ఇంటికి. అవాయిడ్ స్టాండింగ్ వాటర్. అంటే ఏంటంటే మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్తారు, కొన్ని చోట్ల రోడ్లు అయితే గుంతలుగా ఉంటుంది కదా, అక్కడ వాటర్ అయితే నిలుస్తుంది. అక్కడ పెద్ద గుంత ఉందో లేకపోతే మ్యాన్ హోల్ ఉందో మనకు తెలియదు కదా. సో అట్లాంటి చోటకి మీరైతే వెళ్ళొద్దు. ఒకవేళ మీరు వెళ్ళే దారిలో ఒక పెద్ద గుంత ఉన్నా లేకపోతే అక్కడ ఎక్కువగా వాటర్ నిలిచినా సరే పక్కకైతే వెళ్ళండి. సో అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత స్టే విజిబుల్. మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ మార్నింగ్ పూట వెళ్తారు, ఏదో వర్క్ ఉండటం వల్ల నైట్ లేట్ అయిపోయింది కదా. సో నైట్ మీరు వస్తున్నట్టు కూడా కొంతమందికి తెలియదు అనమాట. మంచి విజిబుల్ డ్రెస్ అయితే వేసుకోండి. ఒకవేళ మీరు జాకెట్ పర్చేస్ చేశారంటే రిఫ్లెక్షన్ అయితే ఉండిద్ది అనమాట. మీరు రెయిన్ వేర్ వేసుకున్నా సరే మీకు ఇక్కడ కానీ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కానీ రిఫ్లెక్టర్స్ అయితే ఉంటాయి. సో ఎదురొచ్చే వెహికల్ మీ మీద పడినప్పుడు మీరు వస్తున్నారని తెలిసిద్ది అనమాట, రిఫ్లెక్ట్ అయ్యిద్ది. సో మ్యాక్సిమం మీరు విజిబుల్గా ఉండటానికి ట్రై చేయండి. కొంచెం రేడియం స్టిక్కర్స్ కూడా వేసుకోండి మీ వెహికల్ మీద. సో అప్పుడు మీ వెహికల్ అయితే కొద్దిగా విజిబిలిటీ అయితే ఉండిద్ది. నెక్స్ట్, బ్రేక్స్ అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఫ్రంట్ బ్రేకు, బ్యాక్ బ్రేకు స్మూత్గా అయితే ప్రెస్ చేయండి. హార్డ్గా అయితే మీరు బ్రేకింగ్ అయితే వేయొద్దు వానాకాలంలో. స్మూత్గా ప్రెస్ చేయడం వల్ల బ్రేక్స్ కూడా చాలా యాక్యురేట్గా ప్రాపర్గా పడతాయి, స్కిడ్ అవ్వకుండా మిమ్మల్ని కాపాడిద్ది అనమాట స్మూత్ బ్రేకింగ్ చేస్తే. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, స్టే అలర్ట్. సో మీరు జాగ్రత్తగా అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెహికల్ అయితే రైడ్ చేయాలి. వెహికల్కి మరీ దగ్గరగా అయితే వెళ్ళొద్దు. మీరు వెళ్ళే రూట్లో ఎక్కడైనా పాట్ హోల్స్ కానీ మ్యాన్ హోల్స్ కానీ ఉంటే మాత్రం జాగ్రత్తగా స్లోగా బ్రేక్స్ వేస్తూ దాన్ని తప్పించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళి రావాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇవి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఇప్పుడు వెహికల్కి మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి రెగ్యులర్ క్లీనింగ్. మీ వెహికల్ అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే వానాకాలంలో మనం వెహికల్ రైడ్ చేసుకుంటూనే వెళ్తాము, కొన్ని చోట్ల మట్టిగా ఉండిద్ది అనమాట రోడ్డు. సో ఆ మట్టి అంతా మన వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ మడ్ గార్డ్ మీద అయితే పడుతూ ఉండిద్ది, కొన్ని చోట్ల ఇంజిన్ మీద కూడా పడిద్ది అనమాట. సో అప్పుడు మీరు ప్రాపర్గా మీ ఇంట్లో ట్యాప్ ఉంటే పైప్ ద్వారా మీరు నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. సో అప్పుడైతే మీకు వెహికల్ నీట్గా ఉండిద్ది అనమాట. తర్వాత ప్రొటెక్ట్ కోటింగ్. సో యాంటీ రస్ట్ కోటింగ్ అంటారు కదా. సో ఎక్కువగా
సైలెన్సర్ దగ్గర మీకు ఎక్స్పోజ్ అవుతూ ఉండిద్ది, కింద వాటర్ పడుతూ ఉండిద్ది కదా, ఆ పార్ట్లో మీకు ప్రొటెక్టివ్ రస్ట్ కోటింగ్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట. సో అది మీరే స్ప్రే చేసుకోండి, అప్పుడైతే మాత్రం మీకు అంత తొందరగా తుప్పు అయితే పట్టదు. సో అదొకటి. తర్వాత చైన్ మెయింటెనెన్స్, నేను మీకు ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా, ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలని చెప్పేసి. వానాకాలంలో కూడా మీరు జాగ్రత్తగా అయితే చైన్ మెయింటెనెన్స్ చేసుకోండి, నీట్గా క్లీన్ చేసుకుంటూ పెట్టండి, లేకపోతే చైన్ స్పాకెట్స్ అయితే పోతాయి. చైన్ స్పాకెట్స్ పోయినాయి అంటే 1000 రూపాయల నుంచి 10,000, 20,000 రూపాయల చైన్ స్పాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీ దగ్గర ఉన్న వెహికల్ని బట్టి మీరు కాస్ట్ అయితే పెట్టుకుని వేయించుకోవాలి, కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మీరు బ్రేక్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. డ్రమ్ బ్రేక్స్ అయినా డిస్క్ బ్రేక్స్ అయినా మీరు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డ్రమ్ బ్రేక్స్ మీరు వానాకాలంలో రైడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ డ్రమ్ లోపలికి వాటర్ వెళ్తాయి కదా, మీరు బ్రేక్ వేసినప్పుడల్లా కిస్ అని ఒక సౌండ్ అయితే వస్తుంది. మీరు చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. సో లోపల వాటర్ ఉండి మీకు సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఎక్కువ రోజులు ఉందంటే తుప్పు పట్టిపోయింది లోపల. అదే డిస్క్ అనుకోండి, సో మీకు అది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అక్కడ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఉంటాయి కదా, వాటిని తీసేసి మీరు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు రాకపోతే మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళారనుకోండి, అతనైతే క్లీన్ చేస్తాడు. ఇది రెగ్యులర్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, మంత్కి 1 టైం అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే డైలీ మనం బ్రేక్స్ వేస్తాం కాబట్టి బ్రేక్ ప్యాడ్స్ అయితే క్లీన్ అవుతూనే ఉంటాయి. ఒకవేళ ఎక్కువగా మట్టిలో మీరు రైడ్ చేస్తే మాత్రం క్లీన్ చేయండి. తర్వాత ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, మనకి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంటే వైర్స్ ఉంటాయి కదా, సో అవి ఎక్కడైనా బ్రేక్ అయిపోయినా చాలామంది వాటిని కట్ చేసి ఎక్స్ట్రాగా లైట్స్ పెట్టిస్తారు కదా. సో వానాకాలంలో అక్కడ టేప్ అయితే వేస్తారు, ఆ టేప్ అయితే లూజ్ అయిపోయింది, కొన్ని పాడైపోతాయి అన్నమాట. సో అక్కడ మీరు అది టేప్ అనేది ఉందా పోయిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎలక్ట్రికల్ కాంపోనెంట్సే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఒంట్లో నరాలు ఎలా ఇంపార్టెంట్, బైక్కి వైర్స్ అయితే అలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత బ్యాటరీ మెయింటెనెన్స్. సో బ్యాటరీ మెయింటెనెన్స్ అంటే మనకి ఇప్పుడు అన్నీ కూడా కిక్ రాడ్ అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారు, సెల్ఫ్ స్టార్టే కాబట్టి వాన్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా బ్యాటరీకి మాయిశ్చర్ అయితే ఉండిద్ది కదా, గాల్లో తేమ ఉండిద్ది కదా, ఆ తేమ వల్ల కూడా బ్యాటరీ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి రైనీ సీజన్ అంటే కొంచెం తేమగా ఉండిద్ది అనమాట ఎయిర్ అంతా. బ్యాటరీని 3 మంత్స్కైనా ఒకసారి మీరు ఛార్జింగ్ స్టేషన్కి తీసుకెళ్ళి బ్యాటరీ పనిచేస్తుందా లేదా, ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్పుడే మీకు బెటర్ లైఫ్ అయితే ఉండిద్ది బ్యాటరీది. దాని తర్వాత ఆయిల్ అండ్ ఫ్లూయిడ్స్. సో ఇంజిన్ అయితే మీకు డ్రైన్ అయిపోతూనే ఉండిద్ది అనమాట. వానాకాలంలో ఎక్కడైనా లీక్ ఉందనుకో వాటర్ వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి, సో అక్కడ లీకేజ్ ఏమైనా ఉందా లేదా, ఇంజిన్ ఆయిల్ కూడా ప్రాపర్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంజిన్ ఆయిల్. సో మనకి వెహికల్ హీట్ అవ్వకుండా ఉండాలన్నా, ఇంజిన్ త్వరగా బోర్ రాకుండా ఉండాలన్నా సరే ఇంజిన్ ఆయిల్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంజిన్ ఆయిల్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్ ఉన్న వెహికల్స్ యూస్ చేస్తుంటే మాత్రం కూలెంట్ ఆయిల్ అలాగే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే మాత్రం ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ ఫ్లూయిడ్ కూడా ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మీ వెహికల్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అవసరం అయితే దాన్ని మార్చేసేయండి. ఎందుకంటే పొరపాటున ఎయిర్ ఫిల్టర్లోకి వాటర్ వెళ్ళి అనుకోండి, అక్కడ నుంచే కదా ఇంజిన్కి ఎయిర్ వెళ్ళేది. సో ఎయిర్తో పాటు వాటర్ కూడా లోపలికి అయితే వెళ్తాయి, త్వరగా ఇంజిన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా కవర్ యువర్ బైక్. మీరు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే మీ వెహికల్కి ఒక కవర్ అయితే వేయలేదనుకోండి, ఇంటి బయటే పెట్టారనుకో వానకి తడుస్తూనే ఉండిద్ది. మీరు తర్వాత రోజు మళ్ళీ ప్రికాషన్స్ మొత్తం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ వద్దు, వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ నీట్గా అయితే ఒక కవర్ కొనుక్కోండి. ఇంటి బయట పార్క్ చేసుకునే వాళ్ళైతే ఆ కవర్ అయితే వేసేసేయండి. ఒకవేళ అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కింద సెలార్లో పెట్టుకుంటే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏదైనప్పటికీ మీ వెహికల్ అయితే వాన్లో తడవకుండా చూసుకోండి. ఎక్కువగా వాన్లో పడుతున్నాయి అనుకోండి, మోటార్ సైకిల్ అయితే వేసుకొని వెళ్లకుండా ఉండటానికి అయితే ట్రై చేయండి. అవసరం ఇబ్బంది, నేను వెళ్ళాల్సిందే, బయటికి వెళ్ళాలి, నా జాబు మొత్తం మోటార్ సైకిల్ మీదే అని అనుకుంటే మాత్రం జాగ్రత్తగా మీరు కూడా ఒక రెయిన్ కోట్ అయితే వేసుకోండి. వెహికల్ ఎక్కువగా వాటర్ నిల్చున్న చోటకైతే వెళ్ళొద్దు, వాన్లో ఎక్కువ తిరగకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికైతే రండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను చూసి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి బ్రో, నేను ఫ్రీగా ఉన్న టైంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. నాకు ఎవరైతే మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.